హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే జాబ్స్కి మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి. ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళని సెలెక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఈ వీడియోలో నేను చెప్పబోయే అన్ని నోటిఫికేషన్స్ కూడా ఏపీ ఎస్ఎస్డిసి నుండి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్. ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద ఏవైతే క్వాలిఫికేషన్స్ అనేవి చూస్తున్నారో అవే క్వాలిఫికేషన్స్తో 4 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇందులో నేను చెప్పేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇందులో మీ యొక్క సొంత జిల్లాలో కూడా పనిచేసేటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని లోకల్లో ఉన్నటువంటి కంపెనీస్లో జాబ్స్ అయితే ఉన్నాయి. అన్ని జిల్లాల వారు కూడా ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఉద్యోగాలకి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. ఇక కంప్లీట్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి చూసే ముందు ఫ్రెండ్స్, అన్అకాడమీ యాప్లో మీరు ఎలాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా సరే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్తో పాటుగా ఫ్రీగా టెస్టులు రాసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ ఫ్రీ టెస్టులు అనేవి రాయాలన్నా, ఫ్రీ క్లాసెస్ అనేవి అన్లాక్ చేయాలన్నా సరే మీకు ఒక కోడ్ అయితే కావాలి. INB10 అనేటువంటి కోడ్ అయితే యూజ్ చేసుకోండి. అందులో ఉన్నటువంటి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్అకాడమీ యాప్లో చూసుకున్నట్లయితే మీకు ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సితో పాటుగా ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అన్లిమిటెడ్ లైవ్ క్లాసెస్తో పాటుగా రికార్డెడ్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీకు అందరూ కూడా టాప్ ఎడ్యుకేటర్స్ అయితే టీచ్ చేస్తారు. ఇక్కడ చాలా కొత్త తరగతి సిరీస్లు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అంటే కొత్తగా కొన్ని కోర్సెస్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీ కోర్సెస్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా అన్అకాడమీలో లక్ష్యం అనేటువంటి పేరుతో కొత్తగా ఒక బ్యాచ్ అయితే జనవరి 21వ తేదీ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి అన్అకాడమీలో మీరు ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకున్నా సరే INB10 అనేటువంటి కోడ్ కానీ యూజ్ చేసినట్లయితే మీకు 10% ఆఫ్ అయితే లభిస్తుంది. అన్అకాడమీలో చూస్తే మీకు ఫ్రీగా ప్రతిరోజు కూడా ఉచితంగా 2020 అనేటువంటి సిరీస్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పరీక్ష అనేది ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఉంటుంది. ఆ పరీక్షకు సంబంధించిన టెస్ట్ అనాలిసిస్ అనేది 8:30కి కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్అకాడమీలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఉచితంగానే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పరీక్షలు అనేవి జనవరి 17, 24, 31 తేదీల్లో 10 గంటలకైతే ఉదయం కండక్ట్ చేస్తున్నారు. అనాలిసిస్ అనేది మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. అన్అకాడమీలో ఎలాంటి కోర్స్ తీసుకున్నా సరే మీరు INB10 అనేటువంటి కోడ్ కానీ యూజ్ చేసినట్లయితే మీకు 10% ఆఫ్ అయితే లభిస్తుంది. అన్అకాడమీలో మీకు ఇక్కడ EMI ఆప్షన్ ద్వారా కూడా కోర్సెస్ని బై చేసేటువంటి అవకాశం అయితే ఉంది. వీటన్నింటికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒక్కసారి చెక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కోర్స్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి. మొదటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి రాయల్ డచ్ షెల్ అనేటువంటి కంపెనీ నుంచి రావడం జరిగింది. ఇందులో మనకి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. SSC ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతలతో ఈ యొక్క క్వాలిఫికేషన్స్తో జాబ్స్ అయితే ఉన్నాయి. 9,000 రూపాయల శాలరీతో పాటుగా మీకు అటెండెన్స్ బోనస్ కింద 500 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. బిసైడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లాలా చెరువు అని అడ్రస్ అయితే ఇచ్చారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అవుతారు. 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ట్రైనింగ్ అనేది చూసుకున్నట్లయితే ట్రైనింగ్ అనేది ఇచ్చి జాబ్ అనేది ఇవ్వడానికి ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. మీకు 8 అవర్స్ వర్కింగ్తో పాటుగా 1 అవర్ బ్రేక్ టైం కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. 10 మంది మేల్ క్యాండిడేట్స్, 4 ఫీమేల్ క్యాండిడేట్స్, 2 స్పెషల్ డిజబిలిటీ పర్సన్స్కి అవకాశం అయితే ఉంది అని చెప్పడం అయితే జరిగింది. సెలెక్ట్ అయ్యేటువంటి అభ్యర్థులకు PFతో పాటుగా ESI సౌకర్యాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. చివరి తేదీ చూసుకున్నట్లయితే జనవరి 20. మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే 9063648365 అనేటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అప్లై ప్రాసెస్ కూడా నేను లాస్ట్లో అయితే మీకు క్లారిటీగా చెప్తాను. మరో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సినార్జియస్ కాస్టింగ్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుంచి ఇక్కడ ట్రైనీ మరియు ఆపరేటర్ ట్రైనీ అనేటువంటి జాబ్స్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. ట్రైనీ జాబ్స్ చూసుకున్నట్లయితే ITIలో టర్నర్, మెషినిస్ట్, ఫిట్టర్,
ఎంఎంటీఎం, సిఎన్సి, ఎలక్ట్రికల్, డీజిల్ మెకానికల్ మరియు ఫౌండరీ మ్యాన్ అనేటువంటి కోర్సెస్ అయితే అడగడం జరిగింది. ఆపరేటర్ ట్రైనీకి డిప్లొమాలో మెకానికల్, మెటలర్జీ, ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రికల్ అనేటువంటి క్వాలిఫికేషన్స్ అయితే అడగడం జరిగింది. 60% మార్క్స్ అయితే ఈ రెండు ఉద్యోగాలకి వచ్చి ఉండాలి. 2018, 19, 20లో పాస్అవుట్ అయిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. 18 నుంచి 35 సంవత్సరాల ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ట్రైనీ జాబ్స్కి 9,345 రూపాయల శాలరీ ఉంటుంది. ఆపరేటర్ ట్రైనీ జాబ్స్కి 10,440 రూపాయల శాలరీ ఉంటుంది. ట్రైనీ జాబ్స్ అనేవి 150 ఉన్నాయి. ఆపరేటర్ ట్రైనీ జాబ్స్ అనేవి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు దీనికి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్తో పాటుగా పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. మీరు విశాఖపట్నం జిల్లాలో విషజ్లో దువ్వాడ అనేటువంటి లొకేషన్స్లో సినార్జియస్ కాస్టింగ్ లిమిటెడ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అనేవి మీకు ఇంటర్వ్యూ టైంలో క్వాలిఫికేషన్తో పాటుగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్ని కూడా జిరాక్స్ కాపీస్ అనేవి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ మరియు ఈఎస్ఐ సౌకర్యాలు కూడా ఉంటాయని చెప్పడం అయితే జరిగింది. మీకు ఆఫ్టర్ ది ట్రైనింగ్ పీరియడ్ కంపెనీ అనేది మీకు ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది సబ్సిడీతో ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఒమెన్ లాంటి విదేశాల్లో కూడా వర్క్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. వెన్యూ చూసుకున్నట్లయితే సినార్జియస్ కాస్టింగ్ లిమిటెడ్, దువ్వాడ, విసజ్, విశాఖపట్నం 049. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే 630104632129 అనేటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఇంటర్వ్యూ డేట్స్ అనేవి జనవరి 18 మరియు జనవరి 20లో కండక్ట్ చేస్తారు. ఉదయం 9 గంటలకు మీరు హాజరు కావాల్సి ఉంటుంది. మరో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే జోయా లుకాస్ నుండి రావడం జరిగింది. ఇందులో మనకి 4 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అయితే 4 రకాలు కూడా ఒకే రకం పోస్టులు, బట్ వర్క్ లొకేషన్స్ అనేవి వేరువేరుగా ఉన్నాయి. క్లస్టర్ కస్టమర్ రిప్రజెంటేటివ్ అనే పోస్టులు అనేవి అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, కడప జిల్లా మరియు నెల్లూరు జిల్లాల్లో ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి లొకేషన్స్ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. వివిధ జిల్లాలకు సంబంధించి ఏజ్ అనేది అన్ని జిల్లాల్లో కూడా 18 నుంచి 30 సంవత్సరాలు అయితే ఇచ్చారు. శాలరీ అనేది 15,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందని మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. అన్ని లొకేషన్స్లో కూడా 5 చొప్పున మనకి లొకేషన్స్లో జాబ్స్ అయితే రికార్డ్ చేస్తున్నారు. అంటే ప్రతి జిల్లాలో కూడా 5 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు అని చెప్పారు. ఒక్క హెచ్ఆర్ రౌండ్ ద్వారా ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మీకు వర్కింగ్ లంచ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందని, ఇన్సెంటివ్స్ కూడా మీకు 6 నెలల తర్వాత ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు. ఇవి ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పారు. క్వాలిఫికేషన్ మనకి ఇక్కడ ఇవ్వలేదు కానీ 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్గా చెప్పడం జరిగింది. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఏపీ ఎస్ఎస్డిసికి సంబంధించినటువంటి నెంబర్ అయినటువంటి 1804252422 అనేటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఆల్రెడీ నేను కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాను. దాని ప్రకారం 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే మనకి అడిగారు. అబవ్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకి హాజరు కావచ్చు. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. 3 రోజుల ట్రైనింగ్ అనేది ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది. సర్టిఫికేట్ కూడా ఏపీఎస్ఎస్డిసి మరియు జోయా లుకాస్ వాళ్ళు కలిసి ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి ట్రైనింగ్కి జాబ్ అనేది ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సబ్సిడైజ్డ్ ఫుడ్ విల్ బి ప్రొవైడెడ్ బై ద జోయా లుకాస్ డ్యూరింగ్ ద ట్రైనింగ్. అంటే ట్రైనింగ్ సమయంలో మీకు కంపెనీ వాళ్ళే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అని చెప్పారు. ఇక మరో నోటిఫికేషన్ చూస్తే మెడికల్ టెక్నాలజీ జాబ్ రోల్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో బయోమెడికల్ మెయింటెనెన్స్ ఇంజనీరు, బయోమెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్ అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. బిఈ లేదా బీటెక్లో బయోమెడికల్ ఇంజనీరింగు, బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరు లేదా బయోమెడికల్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 2 సంవత్సరాలకు కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. 2 లేదా 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్. 13 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి 500 అవర్స్ మీకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఎక్కడ ఈ ట్రైనింగ్ ఉంటుంది అంటే విశాఖపట్నం జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ మెడ్జోన్లో ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఏపీ ఎస్ఎస్డిసి, ఇండియన్ బయోమెడికల్ స్కిల్ కన్సోర్టియం వీళ్ళందరూ కలిసి మీకు సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్లేస్మెంట్ కూడా అసిస్టెన్స్ అనేది ఉంటుందని మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి గూగుల్ ఫామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంది. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు కొంత అమౌంట్ అనేది ఈ ట్రైనింగ్కి పే చేయాలని చెప్పారు. అయితే మొత్తం కాదు, 50% అనేది ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు
మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మిగతా 50% అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన చివరి తేదీ అనేది జనవరి 15 వరకు మాత్రమే ఉందని చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని ఏవైతే ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఏపీఎస్ఎస్డిసికి సంబంధించి. అక్కడ మీకు ఇప్పుడు చెప్పినటువంటి డీటెయిల్స్తో పాటుగా చాలా నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాటికి అప్లై చేసుకోవచ్చు. మీరు అక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అవన్నీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీరు ఏదైతే మెయిల్ అనేది ఇచ్చారో ఆ మెయిల్కి ఒక లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేసి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు వాళ్ళ నుండి కాల్ అయితే రావడం జరుగుతుంది. సో కంప్లీట్గా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా ఏపీఎస్ఎస్డిసికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ అనేటువంటి 180042522422 అనేటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.